కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము, ఆయన బండను నీటి మడుగుగాను చికుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయవాడు. కీర్తనల గ్రంథం 114వ సంకీర్తన 8వ వచనం. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మార్చువాడు. ప్రియులారా, మారని మన ప్రభు మన ప్రార్థన ఆలకించి సందర్భాలను మార్చుచున్నాడు, వాతావరణమును మార్చుచున్నాడు, కఠిన హృదయము గలవారిని మారుస్తున్నాడు, రాతి వంటి హృదయములను మైనము వలె కరుగు చేయుచున్నాడు, బండ వంటి హృదయములను మైనము వలె కరుగు చేయుచున్నాడు. ప్రభువును హత్తుకొని జీవించిన దావీదు ఆయన రూపాంతర శక్తిని చూచి ఇలాగూ రాశాడు: అవును, జ్ఞానము విద్య ఎవరికీ కూడా నూతన హృదయమును దయచేయట్లేదు. ప్రభువు మాత్రమే మనస్సును మార్చుచున్నాడు. బండను నీటి మడుగుగాను చికుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయుచున్నాడు. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నీటిని ద్రాక్షరసముగా మార్చి మొదటి అద్భుతాన్ని చేశాడు. నీటికి మధుర స్వభావం వచ్చింది, రంగు వచ్చింది, సువాసన వచ్చింది, రుచిగలదిగా మారింది. అన్నింటికంటే ఎక్కువగా దేవుని బలము దిగి వచ్చెను కాబట్టి అది రుచిగల ద్రాక్షరసముగా మారింది. ప్రియులారా, శిష్యుల మధ్యకు ప్రభు వచ్చారు. వారు సామాన్యులే, విద్య లేని పామరులే. కానీ ఆయన వారి మధ్యకు వచ్చినప్పుడు జ్ఞానము వచ్చింది, ఆత్మవరములు జరిగాయి, బలము వచ్చింది, మహిమగల సేన వచ్చింది, మహిమ కలిగిన సేవ వచ్చింది. ప్రభు సమస్తాన్ని మార్చేశాడు. ప్రియులారా, యోబునకు మరలా క్షేమస్థితిని దయచేసెను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. హన్న సాక్ష్యమును చూడండి. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కలిగినది కృషించిపోవును. 2వ సమూయేలు 2వ అధ్యాయం 5వ వచనం. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో అపవాది లేమి, దరిద్రము, నిరాశ, అపజయమును ప్రవేశపెట్టవచ్చు. మిమ్మల్ని బంధించి ప్రకాశించకుండా అడ్డగించవచ్చు. కానీ ఇప్పుడే ప్రభు హస్తము మీ వైపు చాపబడి ఉంది. ఆయన మీ దుఃఖాన్ని మార్చువాడు. దేవుని బిడ్డలారా, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు అని కీర్తనాకారుడు సాక్ష్యమిచ్చాడు. ఆ అంగలార్పు ఎంత ఘోరముగా ఉండునో చూడండి. పురాతన కాలమందు విలపించువారు గోనెపట్టను ధరించుకొని బూడిదలో కూర్చుని తమ తలపై బూడిద వేసుకొని విలపించేవారు. మంగలి కత్తి పెట్టవలెను, వాదు కొరుకు వలెను, నేను కిచకిచలాడి తిని గువ్వ వలె మూలిగి తిని అని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ అంగలార్పు మధ్య ప్రభు తన హస్తాన్ని చాపి నాట్యముగా మార్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభువు అరణ్యమును మంచి మార్గముగా చేయవాడు, నీటి మడుగులను కలుగు చేయవాడు, లేమిలో నుండి సమస్తమును సృష్టించువాడు. ఆయన మీ జీవితంలో మీతో కూడా వచ్చుచున్నాడు. మిమ్మను పూర్ణముగా మార్చుటకు దేవుని హస్తములకు మీరు అప్పగించుకుంటారా? అప్పుడు అరణ్యాన్ని, ఎండిన భూమిని సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలెపోయిను అని వాక్యం సెలవిస్తుంది. కనుక నీ జీవితాన్ని మార్చి, నీ బ్రతుకును మార్చి, నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చే దేవుని కలిగి ఉన్నాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి ప్రభువా, మా జీవితంలో మరి నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం
మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. దేవానికి వందనాలు. కృపమైన మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దిన దీవెనలతో మమ్మల్ని నింపండి. బలహీనులైన వారిని బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. మీ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. నాయనా నీకు స్తోత్రాలు. ప్రభువా, పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు దయచేయమని, సార్వత్రిక సంఘాన్ని దీవించి సేవకులందరి మీద నీ కృపాహస్తమునొచ్చమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.